ఈ పెద్ద ఆవిడకి జరిగినట్టు ఎవరికి జరగకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైనా జాగ్రత్త పడాలి, ఎక్కడికి వెళ్ళినా కానీ జాగ్రత్తగా అయితే ఉండాలి, పెద్దలు పిల్లలు అందరూ. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా మంది ఈ పెద్ద ఆవిడని చూసారా? మొన్న అయితే యాక్సిడెంట్ జరిగింది పెద్ద ఆవిడకి. బస్సులో పోతూనే వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళిందంట. చాలా మంది వామిటింగ్ వచ్చినప్పుడు తల అయితే బయటికి పెట్టి వామిటింగ్ చేసుకుంటారు. అలా అయితే చేసుకోవద్దు. నాకు కూడా బస్సు ఎక్కితే వామిటింగ్ వస్తుంది. కాకపోతే అలాంటి టైంలో మనం వాళ్ళని బస్సు ఆపమనైనా చెప్పాలి, లేదా కవర్లైనా తీసుకెళ్ళాలి. అంతేగాని బస్సు పోయేటప్పుడు చేతులు తల బయట అయితే అస్సలు పెట్టద్దు. నాకు చాలా భయం వేసింది. మా పెద్ద పాప కూడా అంతేనండి. బస్సు పక్కనే అసలు ఇండో పక్కనే కూర్చుంటది. మాకు ఊరికి వెళ్ళేటప్పుడు పెద్ద గోలండి. మాకైతే నేనిండో పక్కనే మా పిల్లలకి నాకు ముగ్గురికి వామిటింగే. ఇంకా మా బావకైతే ట్రైన్ గిట్టదు, మాకు బస్సు గిట్టదు. దేంట్లో అయినా సరే జాగ్రత్తగా అయితే ఉండండి. తల అయితే బయట పెట్టద్దు. మీకు ఏదైనా వామిటింగ్ వచ్చినట్టుంటే అడగండి బస్సు ఆపమని. ట్రైన్ అంటే ఆపమని అడగలేరు, బాత్రూమ్స్ ఉంటాయి. బస్సు కాబట్టి అడగండి, ఆపుతారు. ఏమైంది అంతేగాని అట్లా తలలు బయట పెట్టాయంటే పక్కన ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఆ పెద్ద ఆవిడ పాపం కూర్చొని ఉంది. తల చెయ్యి రెండు కొట్టేసింది. లారీ ఒకటి వచ్చేసి. ఇట్లా అయితే ఎవరు చేయొద్దండి దయచేసి. చాలా మంది అయితే ఇలానే పోతూనే వామిటింగ్ చేస్తారు, వాటర్ తాగేసి మూసేస్తారు. అలా అయితే చేయొద్దు. నాకైతే చాలా భయం వేసిందండి చూడగానే. షాక్ అయిపోయినా అయితే అసలు ఆ వీడియో చూడగానే. మా పెద్ద పాప గుర్తొచ్చింది నాకు. ఆ పాప కూడా అయితే ఇంకా మనం ఎంతన్నా లాగండి మన కళ్ళి మళ్ళదు, ఇంకా డోర్కే అతుక్కొని ఉంటుంది. ఆ డోర్ కల్లే వామిటింగ్ వచ్చినప్పుడల్లా బయట తలబెడుతుంది. బయట స్మెల్ బాగుంటుందంట. అది బస్సులో స్మెల్ అమ్మాయికి పడదు. నేను అందుకే అమ్మాయిని అరుస్తానంట. ఎవరైనా దయచేసి పిల్లలకి తెలియకపోయినా పెద్దలైతే చెప్పండి. పెద్దలైనా పిల్లలైనా జాగ్రత్త అయితే ఉండండి. ఇలా అయితే ఎవ్వరు చేయొద్దమ్మా. అసలు ఎంత దారుణం అంటే అంత దారుణం అది. మనము ఎట్లా కూర్చున్నా కూడా ఎదటికి వచ్చేవి స్పీడ్లో వస్తాయి కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. దయచేసి ఎవరు అలా చేయొద్దు. తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు. నేనైతే చాలా బాధతో చెప్తాను. నాకైతే అసలు ఆ వీడియో చూడగానే ఎంత బాధేసిందంటే అంత బాధేసింది. కానీ చెప్దామనుకుంటున్నా కానీ టైం అయితే ఉండడం లేదు. ఇంకా ఈరోజైతే చెప్పాను. అసలమ్మో ఆవిడైతే చాలా పాపం ఎంత బాధపడిందో ఏంటో. నాకైతే చాలా బాధేసిందండి. అసలు సడన్ గా చెయ్యి మెడ ఎలా పోతుంది తలుచుకుంటే భయం అవుతుంది. నేనైతే నాకు భయం అండి. తల అయితే అస్సలు ఎవరు బయట పెట్టద్దు.